గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఈరోజు డేట్ 16th మే. లెట్స్ సైడ్ లాస్ట్ డే ఆఫ్ ద వీకెండ్, లాస్ట్ డే ఆఫ్ ద వీక్. సో విల్ ట్రై టు సీ వాట్ హ్యాస్ హ్యాపెండ్. అన్నిటికన్నా ముందు నిన్న ఏం జరిగింది, నిన్న ఎక్స్పైరీ సిఈ సైడ్ వాళ్ళకి చాలా క్రేజీ మనీ ఇచ్చింది. సో ఎనీవేస్, మన ఓఆర్బి నిన్న పుట్ సైడ్ ఉండే సమ్వేర్ అరౌండ్ ఈ క్యాండిల్ నుంచి ఈ క్యాండిల్ వరకు చేసాం. లెట్స్ సీ వాట్ హ్యాస్ హ్యాపెండ్. 1 hour టైం ఫ్రేమ్లో ఆల్మోస్ట్ ఈ ఎం ప్యాటర్న్ ఏదైతే పడుతుందో అనుకున్నామో ఈ పర్టికులర్ సపోర్ట్ బ్రేక్ అవ్వనంత వరకు కన్ఫర్మేషన్ రాలా, మంచి రివర్సల్ వచ్చింది. ఈ పర్టికులర్ వీక్లో ఎవ్రీబడి లాస్ దేర్ మనీ. ఫస్ట్ పుట్ సైడ్ వాళ్ళ స్టాప్ లాస్ ఇక్కడ ఈ క్యాండిల్తో హిట్ అయింది, తర్వాత కాల్ సైడ్ వాళ్ళది హిట్ అయ్యి తర్వాత ఇట్ టుక్ ఆఫ్ అండ్ ఇట్ హ్యాస్ క్రాస్డ్ అవర్ లెవెల్ ఆఫ్ 25,000. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ మార్క్ ద లెవెల్స్. సో రౌండ్ ఫిగర్ విచ్ is the 25,000. So and what should be the next level we should mark? Somewhere around డే హై. నిన్న డే హై. ఇంకా డేలోతో యాక్చువల్లీ సంబంధం లేదు, ఎందుకంటే చాలా 600 పాయింట్స్ దూరంలో ఉంది, ఆల్మోస్ట్ 500 పాయింట్స్ దూరంలో ఉంది. లెట్స్ ట్రై టు సీ వాట్ ఈస్ ద లాస్ట్ స్వింగ్. అండ్ ఆల్మోస్ట్ ఇప్పుడు నేను లాస్ట్ స్వింగ్ కోసం ఆలోచిస్తే, ఇఫ్ ఐఎమ్ ట్రయింగ్ టు డూ ఎనీ ఫిబొనాచి, ఈ పర్టిక్యులర్ బయర్స్ నుంచి ఈ సెల్లర్స్ వరకు నాకు నా గోల్డెన్ జోన్ వస్తుంది. సమ్వేర్ అరౌండ్, ఇఫ్ యూ సీ గోల్డెన్ జోన్ అనేది ఎట్లా ఫార్మ్ అవుతుందో, ఎక్కడైతే ముందు సెల్లర్స్ ఉన్నారో వాళ్ళని ఈ బయర్స్ బీట్ చేశాక పైకి వెళ్ళింది. సో ఈ పర్టికులర్ గోల్డెన్ జోన్ ఇప్పుడు బయర్స్ ఏరియా అయిపోతుంది. ఇక్కడ వరకు మళ్ళీ ఒక రిట్రేస్మెంట్ లేదా ఈ 3/2 వరకు ఒక రిట్రేస్మెంట్ వచ్చేలా ఉంది. నేను ఈ గోల్డెన్ జోన్ వరకు ఎందుకు వస్తుంది అని అంటున్నానంటే, వై ఆమ్ ఏ సో కాన్ఫిడెంట్ దట్ ఈ గోల్డెన్ జోన్ వరకు వస్తుంది అని అంటే, ఇఫ్ యూ సీ ఈ పర్టికులర్ బయర్ ఉన్నాడా, ఈ పర్టికులర్ బయర్కి నేను ట్రెండ్ లైన్ వేస్తే నాకు ఆల్మోస్ట్ ఈ రిట్రేస్మెంట్ ఇదంతా జరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఎనీవేస్, విల్ బీ వెరీ మచ్ skeptical about all of this. అండ్ స్టార్టింగ్ ఫస్ట్ క్యాండిల్ మోస్ట్ ప్రాబ్లీ న్యూట్రల్ ఓపెన్ అవ్వాలి. న్యూట్రల్ ఓపెన్ అయ్యి నేను అనుకుంటుంది ఏంటంటే, ఈ పర్టికులర్ ఏరియాలో దీన్ని నేను ఒక రేంజ్ బౌండ్ చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెఫ్ట్ రైట్ ఎక్స్టెన్షన్ తీసేసి అండ్ దీని సైజ్ పెంచి ఇది చేద్దాం. ఓకే, దిస్ ఈజ్ అవర్ ఇంపార్టెంట్ ఏరియా అండ్ దిస్ మైట్ బీ ఏ రేంజ్ బౌండ్ సినారియో. సో ద ట్రేడ్ విల్ బీ, దీని కింద నాకు ఎన్ని పాయింట్స్ ఉన్నాయి, ఈ పర్టికులర్ రేంజ్ కింద నాకు దగ్గరలో 150 పాయింట్స్ ఉన్నాయి. ఇందులో మనకు కావాల్సిందంతా సమ్వేర్ అరౌండ్ 120 పాయింట్స్ ఇన్ ప్రీమియం, 60 పాయింట్స్ ఇన్ ప్రీమియం. సో వాట్ కుడ్ బీ ది పర్టికులర్ పుట్ ఆప్షన్ ఇఫ్ ఐ వాంట్ టు ట్రేడ్? ఒకవేళ నేను ట్రేడ్ చేద్దాం అనుకుంటున్నా అంటే వాట్ కుడ్ బి ద పుట్ ఆప్షన్? సో వాట్ ఐల్ డూ, విల్ టేక్ 25,000, సమ్వేర్ అరౌండ్ 25,100 which has a good delta. If you see, చాలా బాగా పడింది ఇది 15 minutesలో. నేను ఇప్పుడు ఏ స్వింగ్కి ఫిబొనాచి చేస్తా ఈజ్ అ క్వశ్చన్. సో ఇక్కడ ఒక బయర్ ఉన్నాడు, వాడు ఇక్కడ సెల్లర్ అయ్యాడు. సో ఈ పర్టికులర్ ఈ కన్వర్జన్ని నేను వేరే స్వింగ్ కింద తీసుకొని ఐఎమ్ గోయింగ్ టు డ్రా ఎ ఫిబొనాచి ఫ్రమ్ దిస్ స్వింగ్ టు దిస్ స్వింగ్. సో ట్రేడ్ పడడానికి చాలా టైం ఉంది. ఆల్మోస్ట్ ఈ ఏరియా బ్రేక్ అవుతే కానీ ఒక కన్ఫర్మేషన్ కనిపించట్లేదు ట్రేడ్లో. అండ్ పర్టికులర్లీ సమ్వేర్ అరౌండ్ ఈ ఏరియా. సో ఒక్కసారి EMA 9 చూస్తే ఇది కూడా ఇక్కడికి వెళ్ళేలోపు అదే కన్ఫర్మేషన్కి వస్తుంది. సో వీ జస్ట్ హ్యావ్ టు వెయిట్. ఒకవేళ బుల్లిష్ ఓపెన్ అయింది అంటే అబౌట్ 113.65 వీ కెన్ సీ అనదర్ గుడ్ మూవ్. సో విల్ సీ వాట్ విల్ హ్యాపెన్ ఇన్ ద ప్రీ మార్కెట్. ఇంకొక 15 minutes ఉంది. సో దట్ ఈస్ ఇట్ గైస్. మోస్ట్లీ ఐ విల్ నాట్ బి ట్రేడింగ్ టుడే.
because of some other business works, but the levels are this much. That is what all we can say. So thank you.